మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. ప్రియులారా, మరి కొద్ది కాలాన్ని మనమందరం వాక్యం వినటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో దేవుడు ఏర్పాటు చేసిన కృపవాక్యంను మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికి ఈడు ఆనాటికి చాలును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా వాక్యాంశం, దేన్ని గురించి అయినా మనం అతిగా ఆలోచించకూడదు, ఎక్కువగా ఆలోచించకూడదు. ఇక్కడ యేసుప్రభువు కొండ మీద ప్రసంగంలో మన ఆలోచన విధానం అంతా ప్రభువుకు అప్పగించమని తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాదు, రేపటిని గూర్చి నువ్వు ఆలోచించొద్దు అని అన్నాడు. ఎందుకంటే భవిష్యత్తు అనేది దేవుని చేతుల్లో ఉంటుంది. మన భవిష్యత్తును దేవుని మీద వేసేమనుకో, రేపటిని గూర్చి అనే చింత అనేదే ఉండదు. ఎందుకంటే ఏనాటికి ఈడు ఆనాటికి చాలును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైన మనకి మన గురించి సృష్టి ఆలోచిస్తుంది. మనకేం సమకూర్చాలి, నా కుమారుడికి కుమార్తెకి ఏమి ఇవ్వాలి అని సృష్టి ఎదురు చూస్తుంది మన కొరకు. ఎందుకంటే దేవుడు సృష్టిని మన కొరకు ప్రత్యేకంగా మనకు అనుకూలంగా చేశాడు. అందుకని ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎక్కువగా ఈ లోక సంబంధమైన విషయాల మీద, ఆహారము, తిండి, లేకపోతే వస్త్రాలు, నివాసం, వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. దేవుని గురించి తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని గురించి, దేవుని రాజ్యం గురించి ఎక్కువ ఆలోచించినట్లయితే అవన్నీ ఆటోమేటిక్గా దేవుడు నీకు ప్రొవైడ్ చేసేసాడు, అవన్నీ నీకు కలుగుతాయి. కాబట్టి ఎక్కువగా దేని గురించి కూడా ఆలోచించవద్దు. అందుకనే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 6-7 వచనాలు చదువుకున్నట్టే, దేని గూర్చి చింతింపుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేన్ని గురించి చింతపడద్దు అంటున్నాడు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మనం ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని దగ్గర తీసుకొచ్చినట్టే అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మనకి, మన హృదయాలకి, లేకపోతే మన తలంపులకు కావలి ఉంటుంది. అంటే ఎక్కువగా ఆలోచించకుండా, వ్యర్థంగా ఆలోచించకుండా, చెడ్డగా ఆలోచించకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన విజ్ఞాపనలు ప్రభు పాదాల దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫిలిప్పీలకు రాస్తూ ఉన్నాడు భక్తుడు పౌలు. ఎందుకంటే వారు ఎక్కువగా చింతపడుతున్నారు సంఘం. ఆ చింత పోవటానికి ఆనందించమని చెప్తున్నాడు, సంతోషించమని చెప్తున్నాడు. అంతేకాదు, పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో కూడా ప్రియులారా, అక్కడ దేవుడు మీరు ఊరకుండండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము ఒకసారి గమనిద్దాం. చూడండి ప్రియులారా, 15-17 వచనాల వరకు చదువుకుందాం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండుడి నమ్ముట వలన మీకు బలము కలుగును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయాన్ని కూడా మనం ప్రభు పాదాల దగ్గర పెట్టేసి, ప్రభు మీద భారం వేసేసి మనం ఊరకుండాలి. జస్ట్ వెయిట్ అండ్ సీ అనమాట. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అంటే మనం ఏమైతే అడిగామో అవి పొందుకున్నామని నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అంతేకాకుండా ఇక్కడ చూడండి 16వ వచనం, అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములకి పారిపోదామంటిరి, కాగా మీరు పారిపోవలసి వచ్చును. మేము ఒడిగల గుర్రములను ఎక్కిపోయేదామంటిరే, కాగా మిమ్మల్ని తరువారు ఒడిగల వారుగా ముందురు అంటున్నాడు. కాబట్టి మనం ఎక్కువగా ఆలోచించి, అయ్యో నాకు అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అన్నావా, ఖచ్చితంగా నీకు అట్లాగా అయిపోద్ది. ఎందుకని నువ్వు దేనికి ఏది భయపడతావు అదే నీ మీదకి వస్తుంది అంటున్నాడు. పేటికి భయపడకూడదు మనం ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాగే గుర్రములకి పారిపోతాం మేము, అయ్యో అని భయపడిపోతున్నారేమో. నిజంగా ఇంకా మీకు ఒడిగల వారు తయారవుతారు మిమ్మల్ని. ఏదైనా అంతే, లోకంలో మనం గమనిస్తాం ప్రియులారా, మన రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, కుక్కలు అరుస్తూ ఎమ్మడబడతాయి, వాటికి ఎదురు తిరిగి నిలబడండి, ఎండ్లు వెళ్ళిపోతాయి, పరిగెత్తామనుకో వెనక్కి తిరిగి బీగుతాయి. అట్లాగే ఏదైనా అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేనికి భయపడకూడదు, ప్రతి విషయాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. మా చింత యావత్తు ఆయన దగ్గర తీసుకెళ్ళినట్టే రేపటిని గురించి ఎక్కువగా చింతించకుండా ఉండి జస్ట్ వెయిట్ అండ్ సీ, ప్రార్థన చేసి ప్రభు కార్యాల కోసం మనం ఎదురు చూడాలి. గొప్ప కార్యాలు మనం చూస్తాం, గొప్ప అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నిజంగా అతిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం నాయన, దానివల్ల చింతించి మూరుడు ఎక్కువ చేసుకోలేదని చెప్తా ఉన్నారు కదా నాయన. అవును, మా చింత యావత్తు మేమే వేసినప్పుడు తండ్రి, ఖచ్చితంగా మా తలంపులు ఎరిగిన దేవుడు ప్రభా, మా తలంపులు మీ తలంపులకు మార్చే దేవుడు ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా అతిగా ఆలోచించకుండా, రేపటి దినం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రతిది కూడా మీ పాదాల దగ్గర పెట్టి మీ చిత్తాన్ని మేము గుర్తెరుగుట కృప చూపించి సహాయం చేసి మీ సన్ని తోడుగుంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరమనుకున్న సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశ్రయించి బలపరచును గాక. మరి కొద్ది కాలం మన అందరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.